ఉప్పల్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. బ్యాటింగ్ కష్టమైన పిచ్పై ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్ 148తో అజేయంగా అద్భుతమైన శతకంతో ఆ జట్టును ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన భారత్ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను త్వరగా చుట్టేస్తుందని అంతా భావించారు. కానీ ఓలీ పోప్ రూపంలో క్రీజులో పాతుకుపోయి తన జట్టుకు కుప్పకూలనీయకుండా గోడలా ఉన్నాడు. భారత స్పిన్నర్లు కట్టుదిట్టమైన బంతులేసినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా పోప్ పరుగులు రాబట్టాడు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో ఇవాళ ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. క్రీజులో పోప్తో పాటు రోహన్ 16 పరుగులతో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్లో 190 పరుగులు వెనకబడి ఉన్న ఇంగ్లాండ్ చివరికి 126 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓలీ పోప్ కాకుండా బెన్ డకెట్ 47, బెన్ స్టోక్స్ 34, జాక్ క్రాలే 31 పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఇంగ్లాండ్ దెబ్బ కొట్టింది. భారత బౌలర్లు బుమ్రాకు 2 వికెట్లు, అశ్వినికి 2 వికెట్లు, జడేజా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 436 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్కు ఓపెనర్ క్రాలే 31, బెన్ డకెట్ 47 శుభారంభం ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ తొలి వికెట్కు 45 పరుగులు జోడించారు. క్రాలే అవుట్ అయినప్పటికీ డకెట్తో కలిసి ఓలీ పోప్ ఇన్నింగ్స్ నిర్మించాడు. వీళ్ళిద్దరూ మరో 68 పరుగులు జోడించారు. ఈ సమయంలో భారత్ బౌలర్లు విజృంభించి డకెట్తో పాటు జో రూట్ను అవుట్ చేశారు. వీరిని బుమ్రా పెవిలియన్కు చేర్చాడు. బజ్బాల్ను పక్కన పెట్టేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 33 బంతుల్లో 6 పరుగులు క్రీజ్లో పాతుకుపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అశ్విన్ వేసిన అద్భుతమైన బంతికి బౌల్డ్ కావాల్సి వచ్చింది. బెయిస్టో 10 పరుగుల వద్ద జడేజా బోల్తా కొట్టించాడు. దీంతో ఇంగ్లాండ్ 163కి 5 వికెట్లతో కష్టాల్లో పడింది. ఓవైపు వికెట్లు పడుతున్న ఓలీ పోప్ మాత్రం పట్టుదల వదలలేదు. బెన్ స్టోక్స్తో 34తో కలిసి 6వ వికెట్కు 108 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో పోప్ సెంచరీ మార్కును తాకాడు. కెరీర్లో అతడికి ఇది 5వ శతకం. దాదాపు 40 ఓవర్లు వికెట్ పడకుండా ఆడాడు. వీరి జోడీ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో అక్షర్ పటేల్ అద్భుతమైన బంతికి స్టోక్స్ను బౌల్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన రహాన్తో కలిసి ఓలీ పోప్ మరో వికెట్ పడకుండా ఇవాళ ఆట ముగించాడు. రవీంద్ర జడేజా ఒక అద్భుతమైన రికార్డు సాధించాడు. అదేంటంటే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన 6వ భారత్ బౌలర్గా నిలిచాడు. తొలి టెస్టులో బెన్ స్టోక్స్ను అవుట్ చేసిన జడ్డు ఈ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. జడేజా ఇప్పటి వరకు 3 ఫార్మాట్లో కలిపి 332 మ్యాచ్లు ఆడి 552 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో భారత మాజీ పేసర్ అయినటువంటి జవహర్లాల్ శ్రీనాథ్ జడేజాను అధిగమించాడు. శ్రీనాథ్ తన అంతర్జాతీయ కెరీర్లో 551 వికెట్లు తీశాడు. ఇంకా అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 953 వికెట్లు ఉన్నవి తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో వెటరన్ స్పిన్నర్ అయినటువంటి రవీంద్ర చంద్రన్ అశ్విన్ 723 వికెట్లతో కొనసాగుతున్నాడు. ఇంకా ఈ మ్యాచ్లో బుమ్రా వేసిన అద్భుతమైన బంతికి ఎల్బీగా బెన్ డకెట్కు అద్భుతమైన డెలివరీ వేశాడు. కానీ అది బుమ్రా అప్పీల్ చేసినట్టు అప్పుడు ఎంపైర్ నాట్అవుట్గా పరిగణిస్తే బుమ్రా రోహిత్ శర్మను రివ్యూ తీసుకోమని అడిగితే రోహిత్ శర్మ కీపర్ అయినటువంటి భరత్ను అడుగుతాడు. కానీ భరత్ అది వికెట్లు తాకలేదు అని చెప్తాడు. కానీ రీప్లేలో అది వికెట్లు తాకినట్టు చూపించేది. నిజంగా ఇది దురదృష్టకరం ఇండియాకు. అంతేకాకుండా మన ఇండియా ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా అవుట్ అయిన తీరు మాత్రం చాలా వివాదాస్పదంగా మారింది ఈరోజు మ్యాచ్లో. ఎందుకంటే థర్డ్ ఎంపైర్ జో రూట్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం సరికాదని నెటిజన్ భావిస్తున్నాడు. ఎందుకంటే ఒకటే టైంలో బ్యాటు బాల్ తగిలింది. కానీ ఇది అవుటా కాదని థర్డ్ ఎంపైర్ చాలాసార్లు చూసినా కానీ ఫీల్డ్ ఎంపైర్ ఆల్రెడీ అవుట్ ప్రకటించడంతో దాన్ని అవుట్గా ఇచ్చారు. ఇది ఈరోజు జరిగినటువంటి మ్యాచ్లో హైలైట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్
లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.